నిద్రలోనే ఇంట్లో చోరీ, 14 తులాల బంగారం, 4 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో దుండగులు రెచ్చిపోయారు. ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగానే చోరీకి పాల్పడి బంగారం, నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది. బాధితుడు రామవత్తు నాగు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అలమార్లను తెరిచి సుమారు 14 తులాల బంగారం, 4 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం లేచిన తర్వాత చోరీ విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లోజ్ టీమును పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా ఆటోలో తిరుగుతూ స్ప్రేలు ఉపయోగిస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమయంలో ఇంట్లో 6 సభ్యులు ఉన్నట్లు సమాచారం. బాధితుడు తమ్ముడు నైట్ షిఫ్ట్లో పనిచేస్తూ సాధారణంగా ఇంటి ప్రధాన ద్వారం చైరు అడ్డు పెడతారని తెలిపారు. వచ్చే నెలలో తమ్ముడి వివాహం ఉండడంతో బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఇటీవలే విడిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేను ఇక్కడ రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 21లో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. అనుకోకుండా అనుమానాస్పదంగా ఎవరో వచ్చి ఇంట్లో చొరబడి ఇంట్లో గోల్డ్ ప్లస్ బంగారం ప్లస్ కొన్ని క్యాష్ మొత్తం తీసుకెళ్ళడం జరిగింది. అది నైట్ మేము నిద్రిస్తుండగా నైట్ 11:15కి అట్లా మేము పడుకున్నాము. యాక్చువల్లీ ఏమైందనంటే మా బ్రదరు వేరే కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా చేస్తాడు. ఆయన నైట్ 4 o'clock 5 o'clock వస్తాడు కాబట్టి మేము డోర్ వేసుకోలేదు. ఆ టైంలో మేము నిద్రిస్తుండగా నైట్ అనుమానాస్పదంగా ఎవరు వచ్చారో ఏమో తెలియదు. మార్నింగ్ లేచి చూస్తే బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. బీరువా తాళాలు కూడా తీసున్నాయి. చూస్తే గోల్డ్ ఒక 14 తులాలు గోల్డ్ దాకా, ఒక క్యాష్ ఒక 4 లక్షల దాకా క్యాష్ ఉండే. క్యాష్ అంటే